ప్రభుత్వం పైన నమ్మకం లేదన్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వేరే రాష్ట్రం ద్వారా చేయించండి, లేకుంటే సిబిఐ ద్వారా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కూడా ఒకటే. అక్కడ ఉన్న ఇది జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ పైన మాకు నమ్మకం లేదు. సిబిఐ ద్వారా కూడా మాకు న్యాయం జరగదు. ఎన్హెచ్ఎస్ఆర్సీ వాళ్ళు ఒక సపరేట్ ఎంక్వైరీ కమిషన్ వస్తేనే అక్కడ మాకు ఉన్న డీటెయిల్స్ మా డేటా అంతా కూడా సబ్మిట్ చేసి దాని ద్వారా నిజమైన దోషిని అతనికి శిక్ష పడాలి. అదే మా ప్లీ. ఖచ్చితంగా వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇంకా కొంతమంది క్రైస్తవ పెద్దలు నాయకులు మన మధ్యలో ఉన్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది, జరగలేదు, ఇక్కడ కొంతమంది క్రైస్తవ పెద్దలు మన మధ్యలో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేయాలని వచ్చారు మీరు? యాక్చువల్ గా మాకు